హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ టు స్పీక్. ఈరోజు వీడియోలో మనము డైలీ యూజ్ హిందీ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. బిఫోర్ దట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్. లెట్స్ బిగిన్. సునీల్ రోజు గుడికి వెళ్తాడు. సునీల్ రోజ్ మందిర్ జాతా హై. సునీల్ రోజు గుడికి వెళ్తాడు. సునీల్ రోజ్ మందిర్ జాతా హై. సునీల్ అనేవాడు మేల్ పర్సన్ కాబట్టి ఇక్కడ జాతా హై అని వస్తుంది. అదే ఫీమేల్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీపా రోజు గుడికి వెళ్తుంది. దీపా రోజ్ మందిర్ జాతీ హై. ఇక్కడ ఫీమేల్ కాబట్టి జాతీ హై అని వస్తుంది. అదే నువ్వు రోజు గుడికి వెళ్తావు, దీనికి తుమ్ రోజ్ మందిర్ జాతే హో. తుమ్ వచ్చినప్పుడు ఎప్పుడు చివరన హో అని వస్తుంది. సో తుమ్ మందిర్ జాతే హో. మీరు రోజు గుడికి వెళ్తారు, దీనికి ఆప్ రోజ్ మందిర్ జాతే హై. బహువచనానికి ఎప్పుడు ఎండింగ్ హైతో అవుతుందన్నమాట. నేను రోజు గుడికి వెళ్తాను. మై రోజ్ మందిర్ జాతీ హూ ఫీమేల్ అయితే. అదే మేల్ అయితే మై రోజ్ మందిర్ జాతా హూ. మై వచ్చినప్పుడు చివర ఎప్పుడు హూ అని వస్తుంది. తుమ్ వచ్చినప్పుడు హో అని వస్తుంది. ఆప్ వచ్చినప్పుడు చుక్కతో ఉన్నటువంటి హై వస్తుంది. మనం వీలైనంత త్వరగా ఇల్లు కొనుక్కోవాలి. హమ్ జిత్నా జల్దీ హో సకే ఘర్ ఖరీద్ లేనా చాహియే. మనం వీలైనంత త్వరగా ఇల్లు కొనుక్కోవాలి. హమ్ జిత్నా జల్దీ హో సకే ఘర్ ఖరీద్ లేనా చాహియే. మనం హమ్ వీలైనంత త్వరగా జిత్నా జల్దీ హో సకే ఇల్లు ఘర్ కొనుక్కోవాలి. ఖరీద్ లేనా చాహియే. కొనుక్కోవాలి అంటే ఖరీద్ లేనా చాహియే. మనం వీలైనంత త్వరగా ఇల్లు కొనుక్కోవాలి. హమ్ జిత్నా జల్దీ హో సకే ఘర్ ఖరీద్ లేనా చాహియే. మీకు ఏం కావాలో సంకోచించకుండా అడగండి. ఆప్కో జో చాహియే బేఝిఝక్ మాంగియే. మీకు ఏం కావాలో సంకోచించకుండా అడగండి. ఆప్కో జో చాహియే బేఝిఝక్ మాంగియే. మీకు ఆప్కో ఏం కావాలో జో చాహియే సంకోచించకుండా బేఝిఝక్. సంకోచించకుండా అంటే బేఝిఝక్ అడగండి. మాంగియే మీకు ఏం కావాలో సంకోచించకుండా అడగండి. ఆప్కో జో చాహియే బేఝిఝక్ మాంగియే. నిన్న అతను ఆఫీసుకు వెళ్ళలేదు. కల్ వహ ఆఫీస్ కో నహీ గయా థా. నిన్న అతను ఆఫీసుకు వెళ్ళలేదు. కల్ వహ ఆఫీస్ కో నహీ గయా థా. నిన్న కల్ అతను వహ ఆఫీసుకు ఆఫీస్కో వెళ్ళలేదు. నహీ గయా థా నిన్న అతను ఆఫీసుకు వెళ్ళలేదు. కల్ వహ ఆఫీస్కో నహీ గయా థా. నువ్వు అతని కంటే వేగంగా పరిగెత్తాలి. తుమ్కో ఉస్సే భీ తేజ్ దౌడనా చాహియే. నువ్వు అతని కంటే వేగంగా పరిగెత్తాలి. తుమ్కో ఉస్సే భీ తేజ్ దౌడనా చాహియే. నువ్వు అతని కంటే తుమ్కో ఉస్సే భీ వేగంగా తేజ్ పరిగెత్తాలి. దౌడనా చాహియే. నువ్వు అతని కంటే వేగంగా పరిగెత్తాలి. తుమ్కో ఉస్సే భీ తేజ్ దౌడనా చాహియే. నీకు తెలుసా, మేము కారు కొన్నాము. తుమ్కో పతా హై హమ్నే కార్ ఖరీద్ లియా. నీకు తెలుసా, మేము కారు కొన్నాము. తుమ్కో పతా హై హమ్నే కార్ ఖరీద్ లియా. నీకు తెలుసా, తుమ్కో పతా హై మేము హమ్నే కారు కొన్నాము. కార్ ఖరీద్ లియా. నీకు తెలుసా, మేము కారు కొన్నాము. తుమ్కో పతా హై హమ్నే కార్ ఖరీద్ లియా. నాన్నగారు అమ్మతో పాటు విజయవాడ వెళ్ళారు. పితాజీ మాకే సాత్ విజయవాడ గయే హై. నాన్నగారు అమ్మతో పాటు విజయవాడ వెళ్ళారు. పితాజీ మాకే సాత్ విజయవాడ గయే హై. నాన్నగారు పితాజీ అమ్మతో పాటు మాకే సాత్
విజయవాడ వెళ్ళారు, విజయవాడ గయే హే. నాన్నగారు అమ్మతో పాటు విజయవాడ వెళ్ళారు, పితాజీ మాँ के साथ విజయవాడ గయే హే. రేపు ఈ సమయానికి నేను బెంగళూరులో ఉంటాను. కల్ ఇస్ సమయ తక్ మై బెంగళూరు మే రహూంగా. రేపు ఈ సమయానికి నేను బెంగళూరులో ఉంటాను. కల్ ఇస్ సమయ తక్ మై బెంగళూరు మే రహూంగా. రేపు ఈ సమయానికి, కల్ ఇస్ సమయ తక్ నేను, మై బెంగళూరులో, బెంగళూరు మే ఉంటాను, రహూంగా వచ్చే నెల ఈ సమయానికి నేను బెంగళూరులో ఉంటాను. అగలే మహీనే ఇస్ సమయ తక్ మై బెంగళూరు మే రహూంగి యా రహూంగా. వచ్చే నెల ఈ సమయానికి నేను బెంగళూరులో ఉంటాను. అగలే మహీనే ఇస్ సమయ తక్ మై బెంగళూరు మే రహూంగా యా బెంగళూరు మే రహూంగి. వచ్చే నెల, అగలే మహీనే ఈ సమయానికి, ఇస్ సమయ తక్ నేను బెంగళూరులో ఉంటాను, మై బెంగళూరు మే రహూంగి యా రహూంగా. అదే వచ్చే వారం అనుకోండి, దానికి ఎలా అంటాము? అప్పుడు అగలే హఫ్తా. వారం అంటే హఫ్తా. వచ్చే వారం ఈ సమయానికి నేను బెంగళూరులో ఉంటాను. అప్పుడు అగలే హఫ్తా ఇస్ సమయ తక్ మై బెంగళూరు మే రహూంగి యా రహూంగా. అలా. ఇప్పుడు నాన్నగారు వచ్చి నిన్ను శిక్షిస్తారు. అబ్ పితాజీ ఆకర్ తుమ్కో సజా దేంగే. ఇప్పుడు నాన్నగారు వచ్చి నిన్ను శిక్షిస్తారు. అబ్ పితాజీ ఆకర్ తుమ్కో సజా దేంగే. ఇప్పుడు అబ్ నాన్నగారు వచ్చి, పితాజీ ఆకర్ నిన్ను, తుమ్కో శిక్షిస్తారు, సజా దేంగే. ఇప్పుడు నాన్నగారు వచ్చి నిన్ను శిక్షిస్తారు. అబ్ పితాజీ ఆకర్ తుమ్కో సజా దేంగే. నేను ఇంటి నుంచి బయలుదేరగానే వర్షం మొదలైంది. జైసే హీ మై ఘర్ సే నిక్లీ బారిష్ షురూ హో గయీ. నేను ఇంటి నుంచి బయలుదేరగానే వర్షం మొదలైంది. జైసే హీ మై ఘర్ సే నిక్లీ బారిష్ షురూ హో గయీ. నేను ఇంటి నుంచి బయలుదేరగానే అంటే జైసే హీ మై ఘర్ సే నిక్లీ, బయలుదేరడం అంటే నికల్నా. జైసే హీ మై ఘర్ సే నిక్లీ వర్షం మొదలైంది. బారిష్ షురూ హో గయి, వర్షం అంటే బారిష్ మొదలైంది, షురూ హో గయి. నేను ఇంటి నుంచి బయలుదేరగానే వర్షం మొదలైంది. జైసే హీ మై ఘర్ సే నిక్లీ బారిష్ షురూ హో గయి. అందువల్ల నేను పూర్తిగా తడిసిపోయాను. ఇస్లియే మై పూరీ తరహా భీగ్ గయి యా భీగ్ గయా. అందువల్ల నేను పూర్తిగా తడిసిపోయాను. ఇస్లియే మై పూరీ తరహా భీగ్ గయి యా భీగ్ గయా. ఫీమేల్ అయితే భీగ్ గయి, అదే మేల్ పర్సన్ చెప్పినట్లయితే భీగ్ గయా. అందువల్ల, ఇస్లియే నేను, మై పూర్తిగా, పూరీ తరహా తడిసిపోయాను, భీగ్ గయి యా భీగ్ గయా. అందువల్ల నేను పూర్తిగా తడిసిపోయాను. ఇస్లియే మై పూరీ తరహా భీగ్ గయి యా భీగ్ గయా. దగ్గు వల్ల నా గొంతులో నొప్పి మొదలైంది. ఖాసీ కే వజహ్ సే మేరే గలే మే దర్ద్ షురూ హో గయా. దగ్గు వల్ల నా గొంతులో నొప్పి మొదలైంది. ఖాసీ కే వజహ్ సే మేరే గలే మే దర్ద్ షురూ హో గయా. దగ్గు వల్ల, ఖాసీ కే వజహ్ సే నా గొంతులో, మేరే గలే మే నొప్పి, దర్ద్ మొదలైంది, షురూ హో గయా. దగ్గు వల్ల నా గొంతులో నొప్పి మొదలైంది. ఖాసీ కే వజహ్ సే మేరే గలే మే దర్ద్ షురూ హో గయా. నిన్న నువ్వు ఆఫీసుకి రావాల్సింది. కల్ తుమ్కో ఆఫీస్ కో ఆనా చాహియే థా. నిన్న నువ్వు ఆఫీసుకి రావాల్సింది. కల్ తుమ్కో ఆఫీస్ కో ఆనా చాహియే థా. నిన్న, కల్, నువ్వు, తుమ్కో ఆఫీసుకి, ఆఫీస్కో రావాల్సింది, ఆనా చాహియే థా. నిన్న నువ్వు ఆఫీసుకి రావాల్సింది.
कल तुमको ऑफिस को आना चाहिए था। ఇది నాకు ఇష్టం లేదు, यह मुझे पसंद नहीं है। ఇది నాకు ఇష్టం లేదు, यह मुझे पसंद नहीं है। ఇది यह నాకు मुझे ఇష్టం లేదు, पसंद नहीं है। ఇది నాకు ఇష్టం లేదు, यह मुझे पसंद नहीं है। అతనికి ఏమీ తెలియదు, उसे कुछ भी नहीं पता है। అతనికి ఏమీ తెలియదు, उसे कुछ भी नहीं पता है। అతనికి उसे ఏమీ తెలియదు, कुछ भी नहीं पता है। అతనికి ఏమీ తెలియదు, उसे कुछ भी नहीं पता है। అతను ఎప్పుడూ అబద్ధాలు చెప్పడు, वह कभी भी झूठ नहीं बोलता। అతను ఎప్పుడూ అబద్ధాలు చెప్పడు, वह कभी भी झूठ नहीं बोलता। అతను वह ఎప్పుడు कभी भी అబద్ధాలు झूठ చెప్పడు नहीं बोलता। అతనెప్పుడు అబద్ధాలు చెప్పడు, वह कभी भी झूठ नहीं बोलता। వీళ్ళు మా బంధువులు, वे हमारे रिश्तेदार है। వీళ్ళు మా బంధువులు, वे हमारे रिश्तेदार है। ఇది నా సైకిల్ కాదు, यह मेरी साइकिल नहीं है। ఇది నా సైకిల్ కాదు, यह मेरी साइकिल नहीं है। ఇది यह నా సైకిల్ కాదు, मेरी साइकिल नहीं है। ఈ చొక్కా నీదా, क्या यह तुम्हारी कमीज है। ఈ చొక్కా నీదా, क्या यह तुम्हारी कमीज है। సరే మనం మళ్ళీ కలుద్దాం, ठीक है हम फिर मिलेंगे। సరే మనం మళ్ళీ కలుద్దాం, ठीक है हम फिर मिलेंगे। సరే ठीक है మనం हम మళ్ళీ కలుద్దాం, फिर मिलेंगे। సరే మనం మళ్ళీ కలుద్దాం, ठीक है हम फिर मिलेंगे। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని 1-2 సార్లు బాగా వింటూ నాతో పాటు మీరు కూడా చెప్తూ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు హిందీ మాట్లాడడంలో ఎలాంటి ఇబ్బంది అనేది అనిపించదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.